హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గోబీ పకోడా, గోబీ 65 ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్లో మనం గోబీని కట్ చేసి ఇలా ఫ్లవర్స్ లాగా నీళ్ళల్లో కడిగి శుభ్రంగా ఆ తర్వాత నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి. నీళ్ళల్లో వేసినప్పుడు కొంచెం ఉప్పు, క్రిస్టల్ సాల్ట్, తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని స్పూన్తో అలా ఒకసారి కలిపేసి ఉడికించేయాలి. బాగా అంటే బాగా ఉడికించకూడదు, 70% ఉడికితే చాలండి. పైన చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. చేసినప్పుడు బాగా టేస్ట్గా ఉంటాయి. ఇలా ఉడికించాలి. ఉడికించి ఇలా 70% ఉడికిన తర్వాత పెట్టేసుకోవాలి. నీళ్ళల్లోంచి బయటికి తీసి ఇట్లా ఒక బౌల్లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత 5 స్పూన్స్ శనగపిండి వేసుకొని 5 స్పూన్స్ శనగపిండి వేసుకొని బియ్యపిండి 3 స్పూన్లు వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అందులోకి ఉప్పు వేసుకోవాలి. కొంచెం సోడా పిండి కూడా వేసుకోవాలి. ఉప్పు సోడా పిండి 2 వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. మిరప్పొడి వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలండి. ఉప్పు మిరప్పొడి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఫుడ్ కలరు నా దగ్గర ఫుల్ రెడ్ కలర్ లేదు, ఆరెంజ్ కలర్ అవైలబుల్ ఉంది, అదే వేసుకున్నాను. ఫుడ్ కలర్ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందులోకి ఒక చుక్క నీళ్ళు కూడా వేయకూడదండి, ఇట్లే పెట్టేసుకోవాలి. ఇందులోకి కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే చాలండి. తర్వాత ఇందులోకి ఇలా కలిపేసి స్పూన్తో బాగా కలిపి ఇందులోకి ఈ ఫ్లవర్ మొత్తం, గోబీ ఫ్లవర్ మొత్తం వేసేసి చెయ్యి పెట్టుకోకుండా ఊరికే ఇలా బౌల్ని ఇలా పైకి కిందికి అనుకుంటా ఈ పిండి మొత్తం దీనికి తగిలేటట్లు చేసుకోవాలండి. చెయ్యి మాత్రం పెట్టకండి. ఇట్లే పైకి కిందికి అనుకుంటా ఈ పిండి మొత్తం ఈ కాలీఫ్లవర్ని బాగా తగులుకుండేటట్లు చేసుకోవాలి. ఇది బాగా గట్టిగా తగులుకుంటుంది అట్లే ఉన్నా. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకుందాము. హీట్ అయింటే ఇప్పుడు గోబీ మొత్తం ఇట్లా కొంచెం దూరం మేము దూరంగా వేసుకోవాలని అదే పనిగా వేయాల్సిన అవసరం లేదు. చేత్తో ఇలా ఎత్తి వేసేసుకున్నా అవి దూరంగానే ఉంటాయి. ఇవి ఏం ఒకటికొకటి ఇట్లా కరుసుకోవు, బాగా నీట్గా ఉంటాయి. పిండి ఆయిల్లో కూడా జారిపోదండి, బాగానే ఉంటాయి. మేమేం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీళ్లు వేయలేదనేసి. ఇలా కాగాక బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి.